సమాచారమా తిండి తినే పాచి పడ్డాక వీళ్ళ పక్క నిలుచుంటే నీ ప్రాణం అయ్యో రామా ఆడపోతే పేకాట అమ్మ పడే నా ఎంట కంపుటి కొట్టు పాటి చూస్తే డోపు కొట్టు అప్ప పెట్టే పెసరట్టు సొరగానికి తొలి పెట్టు ఎక్కవంటే తోడు పీక కోసిస్తాను నేను ఎత్తితే చాలు నేను కోస్తా నీ వేలో ఇధరు ఉధరులో కొరుకేను సూపర్ అయ్యారా పెద్ద టాపర్ గాని వేసే టప్పు టాపర్ అయ్యారా అపోనెంటే లేని సోలో పింగులు నేనురా నేనప్పట్లాగా ఇప్పుడు నేను ఎన్నపారారా ఆ సోపు ఈ సోపు లల్లాయి పాటకు ఏంటి సాకు నమస్కారం ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ 2000+. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ 3 మార్ స్పెషల్ కి స్వాగతం సుస్వాగతం. ఇది 3 మారో 4 మారో లేకపోతే ప్రేక్షకుల్ని మారో మాకు తెలియదు కానీ మొత్తానికి మేము చేసేసాం. వెల్కమ్ వెల్కమ్. వార్ నాయనో అమ్మా షావేస్ పడి చేయడం ఎందుకు? హలో సుమా, వెల్కమ్ టు ఎప్పటి నుంచి మీకు ఎలా అనిపిస్తుంది? మీరు ఆడాలి, మేము ఆడుతాం. ఆడండి అయితే. సరే ముందు మీరు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు చెప్పండి. నచ్చిన వాళ్ళు నిధి అని పిలుస్తారు, మెచ్చిన వాళ్ళు మేఖలా అని పిలుస్తారు, బాగా ముద్దొస్తే నిమ్మి అని పిలుస్తారు. నిమ్మి నిమ్మి బాగుంది. నిమ్మి హాయ్ సుమా. తుమ్మి నిమ్మి 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 బాగా కోయిన్సైడ్ అవుతుంది, రైమింగ్ బాగుంది. ఓకే సాయి సుధా. నేను విజయనగరం నుంచి వచ్చాను. నా పేరు సాయి సుధా. నేను బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతాను. ఓకే వెల్కమ్. Hi, my name is Sneha. I'm from Warangal. I'm completing my BTech. ఓకే సింధూరా. హాయ్ సుమా. హాయ్. నా పేరు సింధూరా. నేను నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. నేను ఎంబీఏ చదువుతున్నాను. యాక్చువల్లీ నేను నీకు అంత పెద్ద ఫ్యాన్ ఏం కాదు. చాలా సంతోషం. ఫ్యాన్లు ఎక్కువైపోయి గాలి బాగా కొట్టేస్తుంది మా ఇంటి వైపు. అందుకే అలా అనుకుంటున్నారా? ఎవరైనా నమ్ముతారా అండి సుమా గారికి ఫ్యాన్ లేదంటే? అయ్యో నేను నమ్ముతా. కాదండి, నాకు కావాల్సింది ఫ్యాన్లు, ఎయిర్ కూలర్లు, ఏసీలు కాదు. నా కార్యక్రమం చూసేటువంటి ఆడియన్స్ కావాలి నాకు, అంతే. ఫుల్ ఉన్నారండి నెల్లూరు ప్రేక్షకులందరూ మీ ఆడియన్సే. థ్యాంక్ యూ సింధూరా, థ్యాంక్ యూ. సో నలుగురిలో ఈ రోజు ఎవరు విన్ అవుతారో చూద్దాము. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ మన మొట్టమొదటి రౌండ్. రెడీ రెడీ 1 2 3. రెడీ రెడీ 1 2 3 1 2 3 గో. ఇక్కడ ఇక్కడ లోపల నుంచి ఫస్ట్ రో నుంచి ఇలా ఆడాలి. ఓకే ఈ స్పేస్. ఇప్పుడు మెల్లిగా ఆడొచ్చు. తిని ఆడటం మొదలెట్టిన తర్వాత నువ్వు ఫాస్ట్ గా ఆడాలి. పిచ్చి తల్లి నీ ఎనర్జీ అంతా ఇక్కడ వేస్ట్ చేసుకో. రెడీ రెడీ ఎల్లు ఎల్లు అక్కడ ఫస్ట్ రెడ్ నుంచి స్టార్ట్ స్టార్ట్. అయ్యా ఒకసారి ఒకటే అన్నాను, అన్ని మైనస్ నీకు. తొందరగా వెయ్యి. నువ్వు ఇలా వచ్చి ఆహ్లా రమ్మని నేను చెప్పలేదు, అయినా వచ్చావు కాబట్టి ఇప్పుడు ఏం చేయలేను. ఒకసారి కాళ్ళు ఇలాను, చేతులు ఇలాను, బానే ఉన్నాయే. మరి ఎందుకు అంత మెల్లిగాడు? లేదు, అది వెళ్తుంది అనుకున్నాను. బట్ కొంచెం ఎనర్జీ టిక్కా. ఒకటేసారి 3 వేసింది, అలా 2 సార్లు వేసింది. వెళ్ళిపోయింది నీ పాయింట్లు. అయినా ఈమె చాలా మెల్లిగా ఆడడంతో నీకు చాలా పాయింట్లు వచ్చాయి. 9 18 27 28 29 30 31 32 33 34 35 పాయింట్లు వచ్చేసాయి. నువ్వు అడుగుతావా నేను అడగాల? నేను స్టార్ట్ చేస్తాను. నేను స్టార్ట్ చేస్తాను. నేనే స్టార్ట్ చేయాలండి, చెప్పండి. ఓకే
మీ ఇద్దరిలో కల్లా ఎవరి వయస్సు తక్కువ వాళ్ళు సెకండ్ ఆడాలి. ఎవరి వయసు తక్కువ చెప్పాలంటే వయసు రివీల్ చేయడం ఏంటి? చూడలేదు ఎప్పుడు ప్రోగ్రామ్స్ 16 ఇంకా తక్కువ సుమా ఆడాలి ఇప్పుడు. ఎవరైతే ఇంకో పని చేద్దాం. ఇది ఇవ్వండి, ఇది ఇవ్వండి. ఇది ఆడడం కాదు, చెప్పడం. ఓకే, సో ఇలా మీ చేతులు ఇలా పెట్టుకోండి ఇద్దరు. జాయిన్ ద హ్యాండ్స్. ఓకే, చూద్దాం. అలా కాదు, ఆడలేదు ఎప్పుడు. ఇప్పుడు ఎటువైపు వంగితే వాళ్ళే ఫస్ట్ చెప్తున్నారు అనమాట. ఓకే, రెడీ, స్టార్ట్. అయ్యో చెప్పు ఇప్పుడు. నేను అడగచ్చా? అడుగు. సరే, ఆ ఆకొచ్చి మర్రాకు, పువ్వు మల్లెపూ లాగుంటుంది. పువ్వు మల్లె పువ్వే కదా. ఆకు మర్రి ఆకు, పువ్వేమో మీరు కూడా పువ్వేమో మల్లె పువ్వు, మల్లె పువ్వు, కాయ మామిడికాయ. ఉగాది పచ్చడిలో సరే, అంతా బాగుంది. క్వశ్చన్ ఏంటి? ఏంటి, దేనికి అలా కాస్తుంది? దేనికి అలా కాదు? ఏ చెట్టు అది? ఒక చెట్టుకి కాస్తుంది. అది ఒక వెరైటీ. మామిడికాయ ఉగాది పచ్చడి అన్నారు కదా, దాంట్లోనే కొంచెం ఎత్తుకోండి. ఆపోజిట్ గా, ఆపోజిట్ గా ఉగాది డియాగు. కమాన్, థింక్ టు మస్. కమాన్, మీరు పువ్వులాగా ఉంటుంది. మల్లె పువ్వులాగా ఉంటుంది. కాయేమో మామిడికాయ. గుర్తుంచుకోండి, సమ్మర్ సీజన్ మామిడికాయ. పువ్వు సమ్మర్ లో పెళ్లి కాబట్టి పెళ్లికి దానికి సంబంధం ఏంటి? చెట్టు కాదు, చిల్లేడు చెట్టు. ఓహో, జిల్లేడు చెట్టా? చూసావా, నేను ఏదో ఏదో చెప్పాను కదా. కరెక్ట్ ఆన్సర్, థ్యాంక్ యూ. అది వీళ్ళు ఉగాది పచ్చళ్ళు తింటారంట. వీళ్ళ తింటారంట. అడుగుతానన్నా అడుగు. అంటే నేను ఒక పొడుపు కథ చెప్తాను. పున్నమి లేని చంద్రుడిని ఎలా చూడలేము, స్టార్ మహిళలో సుమా లేనిది స్టార్ మహిళ చూడలేము అసలు. ఇది పొడుపు కథ ఎలా అవుతుంది? ఇది నా మీద నువ్వు చెప్పినటువంటి ప్రేమతో కూడిన అభిమానంతో కూడిన కవిత్వం. అలా అనిపించింది. అది పైత్యం కూడా అవ్వచ్చు. అంటే నిన్ను చూసిన షాక్ లో నాకు ఏంటి కవిత్వం వస్తుందో ఏంటో అసలు నాకు షాక్ లో నీకు పిచ్చి తగ్గుతుంది. పట్టుకో. రెడీ? ఏంటి ఒకసారి ఇక్కడ మేత ఆడుతుంటే ఇక్కడ 3 రోజులు అయిన తర్వాత నువ్వు ఫస్ట్ రో నుంచి మొదలెట్టాలి. ఇట్రా, చాలా స్లోగా వేస్తావు. ఇంకెప్పుడు వస్తాను నీ దగ్గరికి? నెక్స్ట్ ఎనర్జీ కావాలి కదా. ఓకే ఓకే అక్కడ రెడీగా ఉండు. అప్పుడే చూడటం కాదు, వెయ్యి అయ్యో లాస్ట్ మంత్ ఇక్కడ నుంచి తోసేయ్. ఫైనల్లీ కత్తి యుద్ధం లాంటిది జరిగిందమ్మా ఇక్కడ. అమ్మో, ఫోర్కులు తీసేసి కొంచెం సాఫ్ట్ స్పూన్లు పెట్టాలి, లేకపోతే పోల్చుకునేలా ఉన్నారు. చెప్పాను చాలా స్లోగా ఆడావని. చూడక్కడ మొత్తం వెనక్కి వెళ్ళిపోయింది. ఇది మాత్రమే మిగిలింది. 9 పాయింట్లు వచ్చాయి నీకు. ఓకే, రెడీ, 1 2 3 గో. స్లోగా
వచ్చింది. అక్కడికి రెడీ ఉండు. అయిపోయింది అక్కడంతా. వేసే ఆ రెడ్ వెనక్కి. వీళ్ళు ఒక సమన్యాయం పాటించినట్టున్నారు. అటు 3 రోలు ఇటు 3 రోలు. 9, 18, 27 స్నేహకి. రెడీ 1 2 3 గో. ఒకటి అమ్మా ఏంటి విశేషాలు? ఏమున్నాయి సుమా ఏంటో నాకంటే స్లోగా ఉంది డాన్స్ వస్తుందా నేను ఆడను 3 వరసలు మీరు కుట్ర చేస్తారు ప్లాన్ మాకు తెలుసమ్మా. ఈ రోజు చాలా మెల్లిగాడి తెలిసిపోయింది పిల్లలు మోసం చేద్దామని చూసిన చిన్న పిల్లని చూడకుండా మోసం చేద్దాం అనుకుంటా. ఎవరన్నారు? 27 పాయింట్స్ ఓకే వీళ్ళు ఇంత మాట్లాడుతూ ఉంటారు. నువ్వు ఏదైనా పొడుపు కదా ప్రిపేర్ అయ్యావు కదా. ఉడుపు కదా ఇప్పుడేంటి ఇది కింద నువ్వు రెడీగా ఉండు. అక్కడికి వెళ్ళు. ఇప్పుడే కాదు, రెడీ రెడీ. చాలా ఉన్నాయమ్మా. ఇక్కడ చాలా కుట్ర చేస్తున్నారు. ఇక్కడ కనిపిస్తుంది. వెనకాల బాల్ చేసుకున్నారా? లేదు అవునని వేసాం వేద్దామా? నాకు ఇప్పుడు వీళ్ళు ఇక్కడ ఆడుతున్న ఈ ఆట గురించి కాదు, రేపు పొద్దున వీళ్ళ పెళ్లిళ్ళు అయితే ఇలా మొగుళ్ళ సంగతి ఏమిటని ఆలోచిస్తున్నాను నేను. 9, 18, 19 పాయింట్లు వచ్చాయంటే. ఓకే, జరిగిందో జరిగిపోయింది. రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఎంతో చూద్దాం. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మైల్ లో మన నెక్స్ట్ రౌండ్ సినిమా చూపిస్తా భామ. ఓకే, సో ఈ రౌండ్ లో మేము ఒక సెలబ్రిటీ పిక్చర్ చూపించి పక్కన చాలా పిక్చర్స్ చూపిస్తాం. ఫ్రీజ్ అయిన తర్వాత మీరు సినిమా పేరు చెప్పాలి. చెప్పాలా? చెప్పకు మానే, నేను చెప్తా. వెరీ గుడ్. ఫస్ట్ సెలబ్రిటీ ప్రకాష్ రాజ్. పక్కన పిక్చర్స్. సాయి సుధా. కలెక్టర్ 10, 9, 8. కలెక్టర్ గారి భార్య. కరెక్టా కదా చూద్దాం. రాంగ్. నీకు తెలుసా ఇది ఒక్కడు సినిమా? ఏ భూమి కదా, అది కూడా అంది కదా. లేదు
ఓకే కలెక్టర్ గారి భార్య అండ్ అలాగే ఒక్కడు సినిమా కూడా ఈ రెండిట్లో ఏది చెప్పినా కూడా ఇచ్చేసేవాళ్ళం. నెక్స్ట్ సెలబ్రిటీ సుమన్ పక్కన పిక్చర్స్. లాహిరి 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 స్నేహ లాహిరి లాహిరి లాహిరిలో స్టార్ మైలలో పాట కాదు సినిమా పేరు అడిగింది. సినిమా పేరేనే నాకు తెలియదు ఇవాళ తెలుసుకో. అది సినిమా పేరు కాదు. ఏంటి నువ్వు అసలు సినిమాలు చూడవా? సినిమా చూస్తుంటే సినిమాలు సంథింగ్ అసలు నా వల్లే కలెక్షన్స్ డ్రాప్ అవుతూ ఉంటాయంట బాక్స్ ఆఫీస్ లో. నా ప్రోగ్రామ్ చూడడం కోసం అని థియేటర్ కి వెళ్ళక ప్లీజ్ నా గురించి మీరు అలా మానుకోవచ్చు. సినిమాలు చూడడం దయచేసి వెళ్ళి సినిమాలు చూడండి. ప్రొడ్యూసర్ని ప్రోత్సహించండి. చూద్దాము. తమన్నా పక్కన పిక్చర్స్. నిధి నిధి నిమ్మి ఊసారు వెళ్ళి చూద్దాము చూద్దాము చూద్దాము. అనిపిస్తుంది రెడ్ బల్బ్ వచ్చింది. ఇలాంటి కష్టం ఎవరికి రాకూడదమ్మా. ఎంత బాధగా ఉందో తెలుసా. ఆ తొండ చూసి ఊసరు వెళ్ళి లేదా ఊసరు వెళ్ళని చెప్పాను నేను. చాలా ముద్దుగా ఉందని కూడా చెప్పావు. అవును పెంచుకుందాం అనుకున్నా కుదిరి. చెప్పినప్పుడు ఏడవాల్సిందమ్మా ఇప్పుడు కాదు. ఇప్పుడైనా తీసుకుని పెంచుకో. నువ్వే తీసుకెళ్ళి నాకెందుకు ఇంకా ఆల్రెడీ ఉంది ఇంకెందుకు చెప్పు. చాలా దాని మొహం ఎలా ఉంది దాని కూతురు వెళ్ళి. జాతరలో జీన్స్ వేసుకున్న బుట్ట బొమ్మల రాత్రిలో సబ్బు రాసుకున్న చందమామల ఇస్తరిలో నంచుకున్న ఆవకాయ గుమ్మల ఎడాబెడాయగా దిగాయ ఉన్న వెంకమ్మల రాబే చేద్దాం దండియా ఊగిపోతా ఇండియా రాబే చేద్దాం దండియా ఊగిపోతా ఇండియా. నెక్స్ట్ సెలబ్రిటీ రవితేజ పక్కన పిక్చర్స్.
బలం 9 చూపిస్తున్నాడు అంటే 8 7 పవర్. ఓకే, పవర్ అవునా కాదా చూద్దాం. మనిషికి అమ్మ బలుపు ఉంటుంది. దీన్ని మాత్రం బల్బు అని అంటారు. సో నువ్వు అనుకున్నట్టుగా అది పవర్ కాదు, అది బలుపు. -6. బలుపు అనేది అలా కనిపిస్తుంది అనమాట. అది బలుపా పరుపా? యా, అవసరానికి అవుతుంది అది పరుపు. నెక్స్ట్ సెలబ్రిటీ చిరంజీవి గారు. పక్కన పిక్చర్స్. సింధూర ఠాగూర్. చూద్దాం. ఓకే, ఇటు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు, అక్కడేమో చిరంజీవి గారు. సో ఆయన యాక్ట్ చేసిన సినిమా పేరు ఠాగూర్. నీకు 6 పాయింట్లు తీసుకో. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాము. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మేళలో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ. ఏరా జాంపేట కాడ కన్ను కొట్టేస్తానే, నీ జాంపండు లాంటి బుగ్గ నొక్కేస్తానే. రాజా సినిమాలో హీరోయిన్ ఎవరు? ఓ, మీరు పార్టిసిపెంట్స్ మాఫియానా? మీ లీడర్ ఎవరో నాకు తెలుసుకోవాలనుంది. ఎవరు? అదిగదిగో అక్కడ చూస్తున్నారే, వాళ్ళందరూ లీడర్స్. ప్రతి ఒక్కరు లీడర్సా కాదా? అవును. వెళ్ళండి. జరిగిందేదో జరిగింది, కానీ ఆప్షన్స్ కావాలి. అడగండి మీ అమ్మాయిని. వద్దు. చెప్పండి మరి ఆన్సర్. ట్వింకిల్ కన్నా. రాజా సినిమాలో హీరోయిన్ ట్వింకిల్ ఖన్నా ఇస్ ద రాంగ్ ఆన్సర్. రాజా సినిమాలో సౌందర్య. హీరోయిన్. పక్కకొచ్చి కన్ఫ్యూజ్ చేస్తున్నావు, ఆలోచించుకోవాలి కదా. గ్రహణం ఏర్పడినప్పుడు నీడ చుట్టూ ఉన్న పాక్షిక భాగాన్ని ఏమంటారు? ఆప్షన్స్. ఏ పెనంబ్రా, బి గ్రిడ్. పెనంబ్రా, గ్రిడ్. ఏ పెనంబ్రా. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్స్. సాయి సుధా 3 పాయింట్స్. లంబా లంబా కంబా మీద చంబాలకిడి పంబాలంట, చంబాలకిడి పంబా మీద లంబా లంబా కంబాలంట. రంబలాంటి చిన్నదానివే ఓయి రమ్మ, నల్ల నాగు నడకదానివే. రంబలాంటి చిన్నదానివే ఓయి రమ్మ, నల్ల నాగు నడకదానివే. లంబా లంబా కంబా మీద చంబాలకిడి పంబాలంట, చంబాలకిడి పంబా మీద లంబా లంబా కంబాలంట. రంబలాంటి చిన్నదానివే ఓయి రమ్మ, నల్ల నాగు నడకదానివే. ఎందుకు చెప్తున్నా? మనం కదా అడగాల్సింది. అవును, నువ్వు ఎందుకు చెప్తున్నావు? సుమా స్పీడ్ అవుతున్నా. అడగైతే అడుగు, నన్ను ఏదైనా క్వశ్చన్ అడగాలి. ఆ పాయింట్స్ మొత్తం నాకు ఇచ్చేవా? ఎవరి పాయింట్స్ ఇచ్చాను? వీళ్ళవి కూర్చో కూర్చో. చెప్పి తీసుకోవాలి. మన దేశం నుంచి టెన్నిస్ లో ప్రపంచ నంబర్ 1 స్థానాన్ని సాధించిన తొలి మహిళ ఎవరు?
సానియా అవును కదా. ఏ సానియా మిర్జా, బి సైనా నెహ్వాల్. దట్స్ అబ్సల్యూట్లీ రాంగ్ ఆన్సర్. ఏంటో అన్ని గట్టిగా మేము అడిగింది ఏంటి? టెన్నిస్ కదా. సైనా ఆడేది బ్యాడ్మింటన్ కదా. అవును కదా. సో మన దేశానికి చెందిన సానియా మిర్జా టెన్నిస్ డబుల్స్ లో ప్రపంచ నంబర్ 1 స్థానాన్ని సాధించింది. మన దేశంలో టెన్నిస్ లో ప్రపంచ నంబర్ 1 సాధించిన మొదటి మహిళ సానియా మిర్జా. కప్ప గుండెలో ఎన్ని గదులు ఉంటాయి? వెళ్ళిపోదామా? పద, వెళ్ళిపోదాం. మీ ఇంట్లో కాదే, కప్ప గుండెలో. వెళ్ళిపోదాం పద. ఆప్షన్స్ తీసుకో. మనకు ఒకటే కదా ఆప్షన్ A3, B4. తెలుసా? తెలియదు కదా. పద వెళ్ళిపోదాం, ఇంటికి వెళ్ళిపోదాం. పద వెళ్ళిపోదాం, ఇంటికి వెళ్ళిపోదాం పద. మనిషికి రెండు గుండెలా? గదులు. మనిషికి ఒకటే ఉంటుంది. 4. రాంగ్ ఆన్సర్. అలా మొత్తానికి నీకేమీ రాలేదు. ఐఎమ్ సారీ. కప్ప గుండెలో 3 గదులు ఉంటాయి. ఒకటి బెడ్రూమ్, ఒకటి వాష్రూమ్, ఇంకొకటి మష్రూమ్. అది ఎక్కువగా మష్రూమ్ తినేసి లోపల దాన్ని కూడా స్టోర్ చేసుకుంది. పగలగొట్టు. మైదాదారి మైసమ్మో మైసమ్మ మన మైసారం పోదామే మైసమ్మ మాయాదారి మైసమ్మో మైసమ్మ మన మైసారం పోదామే మైసమ్మ 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 నన్ను కాబరబెట్టి గయపుగాకే మైసమ్మ. ఓకే బంగారం సినిమాలో హీరోయిన్ ఎవరు? నేనే అనుకుంటా. నేనే కదా. చెప్పు నా పేరే. సదా కాదు. త్రిషానా? బంగారం మూవీలో హీరోయిన్. ఓకే బంగారం. ఓకే బంగారం. అలా కూడా ఒక సినిమా వచ్చిందా అంటావా ఇప్పుడు? ఆప్షన్స్. ఏ నిత్యా మేనన్, బి రాశి ఖన్నా. నిత్యమీరన్. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్స్. 3 పాయింట్స్. దుల్కేర్ సలీం మును నిత్యా మేనన్ హీరోయిన్ గా చేసిన మణిరత్నం గారి సినిమా పేరు ఓకే బంగారం. ఇక్కడ నుంచి 3 మైనస్ చూడు చేయండి. అక్కడ అదిగో అక్కడ కాదు మానవ శరీరంలో అత్యంత పొడవైన కణం ఏది? సెల్. కన్ను అనుకుంటాను కదా. నాకు తెలిసి కన్ను క్వశ్చన్. మన శరీరంలో అత్యంత పొడవైన కణం. ఆప్షన్స్. ఏ నరం కణం, బి కాలేయ కణం. నరం కణం. కరెక్ట్ ఆన్సర్. తీసుకో. ఈశ్వర్ నా దగ్గర దబాదిగో సింధూరా ఇంకా అక్కడ చూడు. చూడ సినిమా దగ్గర తీసుకోలేదు. అన్యాయం అట్లా వేయకూడదు. అట్లా వేయకూడదు. చూడు అక్కడ ఇక్కడ చూడు చూడు అక్కడ ఇక్కడ చూడు అలా చూడకూడదు. అదే అక్కడ వద్దు. ఇక్కడ ఏం లేవు. మ్యాథ్స్ లేవు. స్నేహ లేవు. సుమాయ క్వశ్చన్ తాడు. అడుగు. తల్లి రెడ్ కలర్ లో ఉంటుంది, తండ్రి ఏమో వైట్ కలర్ లో ఉంటారు, పిల్లలు బ్లాక్ కలర్ లో ఉంటారు. ఏం చేస్తాం పాపం అలా పుట్టారు. అది వాళ్ళ తప్పు కాదుగా. కాదు, ఆడెక్కడ చూసి ప్రేమించాడు పాపం. ఏం చేయమంటావు ఇప్పుడు నన్ను? వేరే క్వశ్చన్ ఏమైనా అడుగు. అలా అడగరు, ఒకటే అడుగుతారు. తెలియట్లేదు పాపం. తల్లి ఎర్రగా ఉంటారు, తండ్రి వైట్ గా ఉంటాడు, పిల్లలు బ్లాక్ కలర్ లో ఉంటారు. పిల్లలు బ్లాక్ కలర్ లో ఉంటారా? తల్లి ఎర్రగా ఉంటుంది. యాపిలేనా? బయట ఎర్రగా లోపల తెల్లగా. ఎప్పుడో నా చిన్నప్పుడు యూకేజీలో చదువుకున్నాను నేను. ఓకే, ఇగో సుమా వీళ్ళందరు క్వశ్చన్లు అడుగుతారు, మరి నేను అడుగుతా. అడుగు. అయితే ఇక పాతాళ చెరువులో 2 స్తంభాలు ఉంటాయి. స్తంభం మీద కుంభం ఉంటది. ఇక కుంభం ఉంటుంది. కుంభం మీద కుడి తొట్టి ఉంటది. ఇక కుడి తొట్టి ఉంటుంది. కుడి తొట్టి మీద రవ్వల గుళ్ళు ఉంటాయి. రవ్వల గుళ్ళ మీద అద్దల పెట్టుకుంటది. అద్దల మీద గరిక ఉంటది. ఇక నీకు తెలుసు అనుకుంటా. చెప్పు. నాకు తెలిసిపోయింది. ఇదిగో ఏంటది? కొండ అంటే ఇదే. అయ్యో సుమ, తప్పు చెప్పావు నువ్వు. ఇక ఇగో తెలియదా? చెప్పు. ఇగో మొత్తం అంతా కలిపితే నీ మొహం. నీకైతే తెలియదు. నాకు నువ్వు చెప్తూ ఉంటే మొత్తం కళ్ళకు కట్టినట్టుగా అనిపిస్తుంది. ఏంది
చెప్పు, నువ్వు ఫస్ట్ ఏంటి చెప్పు. పాకాల గుళ్ళో 2 స్తంభాలు. ఇక పాకల గుళ్ళో 2 స్తంభాలా? పాకాల చెరువులో 2 స్తంభాలు. 2 స్తంభాలు. పాకాల చెరువుల ఇగో లోపల చెరువు ఉంటదిగా మరి. మంచి గిరాలు చెప్పాలి, ఇక్కడంతా చెప్పాలి. చెప్పు మరి. పాకాల చెరువు 2 స్తంభాలు. 2 స్తంభాలు. స్తంభం మీద కుంభం. కుంభం. ఇగో కుంభం. కుంభం మీద కుడిది తొట్టు ఉంటది. కుడిది తొట్టా? నీ నోరు కాదు, నువ్వు తప్పు చెప్తాను. క్వశ్చన్ అడుగుతాను, నువ్వు అట్లా చెప్తాను. సరే ఆన్సర్ చెప్పి మరి. నేను కరెక్ట్ గా చెప్పినా గానీ నువ్వే నన్ను పక్కదారి పట్టించే ప్రయత్నం అయ్యో, చేస్తున్నావు. నువ్వే చెప్పు. మంచిగా చెప్తాను. ఇంకా నేను చెప్పేసిన నువ్వు చెప్పు. ఇదేనా కాదా? ఏంటిది? ఇదే నీ మొహం. కాదు, నువ్వు తప్పు చెప్పినావు. మరి ఏంది? పప్పులో కాలేసినావు పో. ఎక్కడుంది పప్పు? ఆకలేస్తుంది. చెప్పు. ఇది పప్పు కాదు, ఇది చెప్పు. నువ్వు ఓడిపోయిన లెక్క. నేను ఓడిపోయాను. ఏంటిదంటే పేరు అన్నమాట ఆన్సర్. ఎట్లా అంటే మనం పాకాల చెరువు 2 స్తంభాలు అంటే 2 కాళ్ళు. స్తంభం మీద కుంభం అంటే మనం కూర్చుంటాం. కుడి తొట్టు అంటే కడుపు. నవ్వల గుళ్ళు అంటే పళ్ళు. అద్దాల మీద అంటే కళ్ళు. గరిక అంటే గడ్డి. అల్లుండే ఏంటి పేర్లు. వీళ్ళకి తలలు ఉంటాయి. గయ్యి నువ్వు అడిగినావు కదా, ఇప్పుడు నన్ను అడగని ఇదల్లే. నన్నైతే ఈజీగా అడగాలి మళ్ళా. మరి నువ్వు అడగలే నన్ను. గరిక, కుంభం అని. మనీ సినిమాలో హీరో ఎవరు? మనీ సినిమాలా? మన నాగార్జున. ఏందే చెప్పినావు? మంచిగా ఆలోచన చెప్పినావా? మనీ సినిమాలో నాగార్జున ఉన్నాడే. ఇంకా పోయినాయి పో. చక్రవర్తి, జేడి చక్రవర్తి. ఇగో ఈ సినిమాలో జేడి చక్రవర్తి చిన్న కూడా ఉన్నారు. మర్చిపోయినావా నువ్వు? మన కాంతాగానే మర్చిపోయినావా నువ్వు? అదే మరి. నువ్వు ఆన్సర్ చెప్పలేవైతే ఎట్లా గుర్తు పెట్టుకుంటా? ఆన్సర్ చెప్పాలా? నువ్వు చెప్పిన క్వశ్చన్ ఆన్సరా? సెకండ్ క్వశ్చన్. మన దేశంలో మనీ ఆర్డర్ సేవల్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు? నీకంతా ఏం తెలుసు చెప్పు. ఒకప్పుడు కాలంలో మన తాతలకి డబ్బులు కావాలంటే పాపం వాళ్ళ బిడ్డలు ఎక్కడో ఉద్యోగం చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు మనీ ఆర్డర్ పంపిస్తారు. అప్పుడు డబ్బులు వస్తాయి. ఇప్పుడు ఏందంతా ఆర్టీజీఎస్ ట్రాన్స్ఫర్లు, ఏటీఎంలో ఈజీ మనీలు అయిపోయినాయి. కానీ అప్పుడు చాలా కష్టం. మొబైల్ ట్రాన్స్ఫర్ కూడా చేస్తున్నారు ఇప్పుడు. 1892, 1880. 1880 కరెక్ట్ ఆన్సర్. ఆన్సర్ చెప్పాడు. 3 పాయింట్స్ తీసుకో. ఇగో నేనైతే సాయిస్ దగ్గర తీసుకుంటున్నా, దగ్గర మస్తు తీసుకున్నాను. 6 పాయింట్లు తీసుకున్నాను. 3 పాయింట్లు ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్ చూడండి. ఉమెన్స్ ఆలింపిక్ స్టార్ మేళలో మన నెక్స్ట్ రౌండ్ బోలోచితం బోలో. మొదటి చిత్రం. సింధూరా. జేడి చక్రవర్తి. ఇయా ఏంటి ఊరికే వస్తున్నాడు ఈయన? అడిగేసి వస్తాను విషయం ఏంటో. ఐ థింక్ కాదనుకుంటాను. మీకు ఎవరికి అనిపించట్లేదా? మరి మీకేమనిపిస్తోంది? చూద్దాం. మీకేమనిపిస్తోంది? కళ్ళు చూడండి అమ్మా, కళ్ళు చూడండి. జేడి చక్రవర్తి కళ్ళు కాదు చూడాల్సింది, గడ్డ ఉందా లేదా చూడాలి. ఓకే చూద్దాం, చూద్దాము. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. ఇందాక మనీ సినిమా గురించి ఎవరినమ్మా అడిగింది? ఇదిగో ఈయనే. నెక్స్ట్ చిత్రం. సింధూరా. మీకు ఇది ఆసిన్ అనిపిస్తుందా? అనిపించట్లేదు నాకు. నయనతార ఏమో. అది రంభ, బొంబాయి ప్రియుల్లో. చక్రవర్తి రంభ. రంభ, జేడి చక్రవర్తి. రాఘవేంద్రరావు గారి సినిమా బొంబాయి ప్రియుడు. నీకు -6. నెక్స్ట్ చిత్రం. స్నేహ. కళ్యాణ్ రామ్. అమ్మడు అమ్మాయి ఫ్రూట్ సలాడేవా. నీ పాయింట్లు ఇప్పుడు పటాస్ లాగా పేలబోతున్నాయి చూడు. అది జగపతి బాబు. నెక్స్ట్ చిత్రం. స్నేహ. స్నేహ. గ్యారంటీగా స్నేహ కాదు.
మళ్ళీ పాయింట్లు పోయాయి నీకు. ఇలా నువ్వు పాయింట్లు పోగొట్టుకుంటూ వెళ్తే ఎక్కడికి దారి తీస్తుందో నాకు ఇది అర్థం కావట్లేదు. నెక్స్ట్ చిత్రం. సాయి సుధా, శ్రీకాంత్. చూద్దాము. సో అలా నీకు 6 పాయింట్లు మైనస్. నెక్స్ట్ చిత్రం. నిధి, చిలకేమో శ్రీకాకుళం. చూద్దాము. ఏంటి నీ కుల్కా ఎవరు సుహాసిని లాగున్నారు కదా. అదే మరి, ఆవిడ సుహాసిని గారే. సో ఆవిడ సుహాసిని, తాప్సీ కాదు. -6. ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాము. ఉమెన్స్ ఆలిక్ స్టార్ మేళ మన ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. రెండు బంతులు తీసుకోండి, ఇది ఇక్కడ పెట్టండి. ఇప్పుడు ఇక్కడ నుంచి 2 బంతుల్ని వదిలేసేయండి, అది వెళ్ళి బుట్టలో పడాలి. అలా ఎలా పడింది? ఎలా ఆడకూడదో చూపించడానికని నేను అలా చేయడం జరిగింది. ఈసారి కరెక్ట్ గా వెళ్తుంది. అది గేమ్. అలా ఆడాలి. 1 2 3 గో. మూవీకి వెళ్దామా మనం? ఏం ఆడదాంలే కదా. ఏం ఆడదాంలే, మూవీకి వెళ్దాం కదా. చెప్పు. ఓకే బంగారంకి వెళ్దామా? అందుకే అడిగాను, ఓకే బంగారంకి వెళ్దామా చెప్పు. నిధి ఓకే నిమ్మి పద వెళ్దాం. ఎప్పుడు వెళ్దాం? చూసారా, 3సారి నేను బాగా ఆడుతుందో దాన్ని బాగా గ్రహించి ఎలా ఆడుతుందో. నా గొప్పతనం గురించి నాకు అంటే చెప్పడం ఇష్టం ఉండదు, కానీ కొన్ని మనకి కళ్ళకి కట్టినట్టుగా కనిపిస్తుంటే చెప్పకుండా ఎలా ఉంటాం చెప్పండి. ఇట్స్ అ మార్వెలస్, ఫెంటాస్టిక్, ఫ్యాబులస్ ప్లే. ఏ నిమ్మి, విన్ అయిపోయేలా ఉన్నావు. స్లో నిమ్మి. ఏంటి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. నిమ్మి ఇన్ని వేసావా? డబుల్ వేసేటట్టు. ఓ నిమ్మి, 84 పాయింట్లు వచ్చాయి. తీసుకో ఒక కార్డు. ట్రావెలింగ్ సెట్ వచ్చింది. రెడీ 1 2 3 గో. పదా ఏ హైదరాబాద్ అంతా చూద్దాం పదా. ట్రావెలింగ్ సెట్ వచ్చింది, అన్ని చూడొచ్చు. హైదరాబాద్ చూడొచ్చు. అంత పైకి అనకు నాలాగా. అందుకే కదా, నీకోసమే కదా నేను చూపించాను అలా అనకూడదని. కాన్సంట్రేషన్ తో ఆడుతుంది. సూపర్ సింధు. వేసేద్దామా? ఇందులో వేసేద్దామా? కాల్స్ వేయండి. వేసేద్దాం. కాల్ చేయండి. ఇంకా అక్కడేమో ఇక్కడేమో. ఎక్కడేద్దాం? ఇక్కడ వేద్దామా అక్కడ వేద్దామా? 72 పాయింట్స్. డిన్నర్ సెట్. రెడీ 1 2 3 గో. పెడదాం. ఎందుకు బాస్కెట్ తీసుకెళ్ళిపోదాం. ఏ అమ్మ ఆడేవాళ్ళు లేదమ్మా, పెట్టాలి. అమ్మాయి బాస్కెట్ ముట్టకూడదమ్మా. యూ కెన్ టాక్ ఓన్లీ బట్ యూ కాంట్ టేక్ ద బాస్కెట్ అండ్ ఆల్.
78 పాయింట్స్ తీసుకో. అండ్ సమ్మర్ స్పెషల్ కూల్ జగ్. స్నేహ టార్గెట్ 16 అంటే 96 పాయింట్లు. సాయి సుధా లీడ్ లో ఉంది. స్నేహ గెలుస్తుందా సాయి సుధా గెలుస్తుందా చూద్దాం. తీసుకొని ఆయుధం తీసుకో. రెడీ 1 2 3 గో. వేస్తావా? వేసేయ్. స్నేహ కాదు స్నేహ. బయటికి కాదు లోపలికి వెయ్యి. వద్దు నేను ఒప్పుకోను స్నేహ వద్దు. ఏంటి స్నేహ అలా వేసేస్తుంటే ఎలా అవుతుంది? మూవీకి వెళ్దామా? దీనికి ఏంటి వచ్చింది? ఓకే ఓకే బంగారంకి వెళ్దామా? వచ్చింది ట్రావెలింగ్. ఓకే స్నేహకి వెళ్దామా? ఓకే స్నేహ కూడా కొత్తగా తీద్దాం మూవీ తీద్దామా మూవీకి వెళ్దామా? మూవీకి వెళ్దాంలే. తిండి కూడా తీసుకెళ్దాం కదండి. ఏమాడి స్నేహ వద్దు స్నేహ వద్దు స్నేహ వద్దు 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 స్నేహ. అయ్యయ్యో వద్దు స్నేహ వద్దు. జాగ్రత్త స్లో 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 వద్దు. 66 points and an electric rice cooker. And ఇవాల్టి మన ఎపిసోడ్ విన్నర్ సాయి సుధా. Adilek.